ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయుల నుండి బాధ్యతలు స్వీకరించిన బడేటి చంటి ప్రమాణం చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రజలందరికీ చేరువుగా తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ ఏ విధంగా ఉంటున్నారనేది, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసిందనేది మనమందరం చూసాం. దానికి అనుగుణంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు, ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఏ విధంగా నిలబెట్టారని మనందరం కూడా చూసాం. మరి భవిష్యత్ నాయకులు ఏదైతే నారా లోకేష్ గారు యువకుల ద్వారా ఒక స్ఫూర్తిని నింపి 2024లో 1982 కంటే వాళ్ళు తాతగారు స్థాపించిన పార్టీకి అప్పుడు వచ్చిన సీట్ల కంటే అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండదనేది ప్రపంచ వ్యాప్తంగా చూపించిన వ్యక్తి యువనేత లోకేష్ గారి సందర్భంగా మనందరూ కూడా తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునేస్తూ 7 ఎమ్మెల్యేలు